హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆల్జన్ ఫుడ్స్ వారి ప్రాన్స్తో వంట వండుకుంటున్నాం. మన ఆల్జన్ ఫుడ్స్ వారి స్పెషాలిటీ ఏంటంటే వ్యాక్యూమ్ ఫ్రీజ్ డ్రైడ్. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. మనకి వ్యాక్యూమ్ ఫ్రీజ్ డ్రైడ్ ఏంటంటే డ్రైడ్ ప్రాన్స్ మనకి ఎప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి. ఎక్కడైతే మనకి ప్రాన్స్ దొరకవో అక్కడ మనం ఈ ప్రాన్స్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వెరీ హెల్దీ. ఎందుకంటే ఈ ప్రిజర్వేషన్ ప్రాసెస్లో మనకి ఎక్కడ న్యూట్రియంట్స్ కానీ ఏమైతే ఉన్నాయో అవి ఏమీ పాడవు పోవు. సరే, ముందుగా మనం ఏం చేయాలి అంటే ఈ ఆల్జన్ ఫుడ్స్లో ఈ ప్యాకెట్లో ఏదైతే ఉందో వీటిని కట్ చేసుకుని మనము వాటర్లో 30 సెకండ్స్ సోక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇందులో ఏంటంటే ఒక సిలికాన్ జెల్ ఉంటుంది. ఈ ప్యాకెట్ మాత్రం మీరు వాడకూడదు. దిస్ ఈస్ జస్ట్ ఓన్లీ టు కీప్ ప్రాన్స్ ఫ్రెష్. ప్రాన్స్ని ఫ్రెష్గా ఉంచడానికి సిలికాన్ జెల్ ఇది ప్యాకెట్ ఒకటి పెడతారు. సో ఓన్లీ మనం రొయ్యల్ని మనము వాటర్లో పెట్టుకుంటాం. ఓకే, సో హాఫ్ అన్ అవర్ సోక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే హాట్ వాటర్లో మనము ఒక 5 to 10 minutes మనం బాయిల్ చేసుకోవాలి. ఎప్పుడైతే బాయిల్ చేస్తామో ఈ రొయ్యలు ఫ్రెష్గా తయారవుతాయి. మనకి పచ్చి రొయ్యలు ఏ విధంగా ఫ్రెష్గా ఉంటాయో అంతే ఫ్రెష్గా ఇవి తయారవుతాయి. అలాగే ఇక్కడ ఒక రెసిపీ కూడా ఇచ్చారు చూడండి, స్పైసీ చిల్లీ ప్రాన్స్. సో మీరు ఇక్కడ ఈ రెసిపీని కూడా చదువుకుని మీరు చక్కగా ఒక కర్రీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇది 25 grams ఉంటుంది. 25 grams ద కాస్ట్ 225. అరే 25 grams 225 rupees అని చాలా కాస్ట్ అనుకుంటున్నారేమో. 25 grams ఈజ్ మనకి పచ్చిగా ఇలా తయారైనప్పుడు మనకి ఇంచుమించు 250 grams సమానంగా ఉంటుంది. అయితే రొయ్యల గురించి మీకు కనుక తెలిస్తే ఇక్కడ ప్రతి రొయ్యకి వెనకాల ఒక థ్రెడ్ లాగా ఉంటుంది. జనరల్గా అది తీసి అమ్మరు. మనం రొయ్యలు కొంటున్నప్పుడు పైన పొట్టు తీసేస్తారు కానీ వీళ్ళు చూడండి ఎంత నీట్గా ఆ పైన థ్రెడ్ని తీశారు. సో ఇది చాలా మనం పట్టుకుంటే పచ్చి రొయ్యి ఇప్పుడు ఎలాగైతే మనం పచ్చి రొయ్యని పట్టుకుంటే ఎలాంటి ఫీలింగ్ ఉందో సేమ్ అదే ఫీలింగ్ ఉంది. ఇంకా మనం హాట్ వాటర్లో వేస్తే ఇంకా ఫ్రెష్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఒక 10 నిమిషాలు హాట్ వాటర్లో వేసాము. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. చాలా ఫ్రెష్గా ఉంది. సో ఇప్పుడు మనం పొయ్యి మీద బాణీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాం. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, మీ ఇష్టం. సన్నగా బారుగా కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగైనా కట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉల్లిబొందు యాడ్ చేసుకుంటున్నాం. ఉల్లిబొందు ఇది మా కుండీలో మేము వీటిని ఉల్లిబొందుని పెంచుతాము. సో చాలా ఫ్రెష్గా ఉంటుంది, మనం బయటలో కొనుక్కున్నది కాకుండా. సో ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేస్తున్నాం. సో ముందుగా మనం ఏం చేస్తామంటే అల్లాన్ని వెల్లుల్ని ఇలా పేస్ట్ చేసేసుకుని మనం పెట్టుకుని నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని ఉంచుకోవచ్చు, లేదా అప్పటికప్పుడే ఫ్రెష్గా రుబ్బుకోవచ్చు. సో ఇప్పుడు మనం రొయ్యల్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇవి చక్కగా ఫ్రెష్గా తాజాగా ఆల్జన్ ఫుడ్స్ వారి రొయ్యలు చాలా తాజాగా ఫ్రెష్గా ఉంటాయి. సో ఈ ఆల్జన్ ఫుడ్స్ వారి ప్యాకెట్ మన ఇంట్లో పెట్టుకుంటే ఎనీ టైం ఏ అర్ధరాత్రి మన ఇంటికి ఎవరో ఒక బంధువు ఇంటికి వచ్చినా కూడా మనం ఫ్రెష్గా రొయ్యలు ఉండి పెట్టచ్చు మనం వాళ్ళకి. సో ఇప్పుడు మనం పైన మూత పెట్టుకుంటున్నాం. ఇప్పుడు 5 నిమిషాలు మగ్గనియండి. సో ఒక 5 నిమిషాలు మగ్గిని. ఇప్పుడు మనం కారం వేసుకుంటున్నాం.
అలాగే మనం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో ఇవి ఎండు రొయ్యలు కాదండి. సో వీటిలో ఉప్పు ఏముండదు. సో కాబట్టి మీరు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా చల్లుకోండి. సో ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకుంటున్నాం. సో సూపర్ టేస్టీ ఆల్జన్ ఫుడ్స్ వారి రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. రొయ్యల ఫ్రై లైట్గా ఎగురు ఫ్రై కాంబినేషన్ లాంటిది ఇది. సో ఇంకా మీకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే మీరు గ్రేవీ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది మనం ఫ్రై ప్లానింగ్ చేసుకున్నాం కాబట్టి ఫ్రై. చూడండి రొయ్యల ఫ్రై భలే టేస్టీ. ఇప్పుడు మా పిల్లలకి పెడదాం, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో చూద్దాం. మాకైతే ఇక్కడ మంచి స్మెల్, గుమగుమలాడే స్మెల్ వచ్చేస్తుంది. టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మా పిల్లలు టేస్ట్ చేసి ఆల్జన్ ఫుడ్స్ వారి రొయ్యలు ఎలా ఉన్నాయో, రొయ్యల ఫ్రై ఎలా ఉందో చెప్తారు. సూపర్, చాలా బాగుంది. నార్మల్గా ఎప్పుడు తీసుకొచ్చే రొయ్యల కంటే ఈ రొయ్యలు ఇంకా చాలా టేస్టీగా ఉంది. సూపర్ బాగుంది. ఈ రొయ్యలు వచ్చేసరికి నార్మల్ రొయ్య కంటే ఎక్కువ మెత్తగా ఉన్నాయి, ఇంకా చాలా పెద్దగా కూడా ఉన్నాయి. ఓకే. సో మీరు కూడా ఆల్జన్ ఫుడ్స్ వాళ్ళది రొయ్యలది ట్రై చేయాలి తప్పకుండా. థ్యాంక్స్, బాయ్ బాయ్.